ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్ర, మేనమామ నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, ఎన్నడూ తెర ముందుకు రాని రాజకీయం. అంది వచ్చిన అవకాశంతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలో తన అదృష్టానికి ఖమ్మం వేదికగా మారబోతోంది. 2.5 దశాబ్దాల తర్వాత రామసహాయం కుటుంబం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెడుతోంది. కాంగ్రెస్ కంచుకోటలో రఘురాముడు అడుగు పెట్టడమే కాక అందరినీ కలుపుకుపోతున్నాడు. పొంగులేటి వియ్యంతో కలహాల కయ్యంగా ఉన్న ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో విజయ బావుటాకు బాటలు వేసుకుంటున్న రామసహాయం రఘురాం రెడ్డి ప్రచార సరళిపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారన్న సామెత ఏదైతుందో ఆ సామెత అచ్చుకుతినట్టుగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సరిదూగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రామసహాయం రఘురాం రెడ్డి గత 15 రోజుల క్రితం వరకు కూడా ఖమ్మం జిల్లాలో ఎవరు అనే తెలియని నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాలో అడుగిడటంతో పాటు అన్ని వర్గాలు కూడా రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతు పలుకుతూ విస్తృతమైన ప్రచారం కొనసాగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు సిపిఎం, ఇటు సిపిఐ, ఇటు 3 పార్టీలు కూడా రఘురాం రెడ్డి విజయ దుందుబి మోగించే ప్రయత్నంలో భాగంగా విస్తృతమైన ప్రచారం కొనసాగిస్తున్నారు. వాస్తవంగా రఘురాం రెడ్డి నేపథ్యం గత 7 దశాబ్దాల నుంచి చూసుకుంటే మాత్రం నూకల రామచంద్రారెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రిగా కొనసాగారు. మేనమామగా వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తూ నూకల రామచంద్రారెడ్డి బావమరిది రామసహాయం సురేందర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలుపొంది రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే 1999లో రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత గత 25 ఏళ్ల నుంచి రామసహాయం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ కూడా కనపడలేదు. అయితే పరోక్ష రాజకీయాలలో విస్తృతమైన ప్రచారం కొనసాగింది. దాంతోపాటుగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మిత్రుడిగా గతంలో రాజ్యసభ సభ్యత్వం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా చేజారిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చే అది కూడా చేజారిపోయింది. అంటే అటు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం రాలేదు, ఇటు ఎమ్మెల్సీగా అవకాశం 2 సార్లు వచ్చిన అవకాశం చేజారిపోయిన నేపథ్యంలో ముచ్చటగా 3వసారి ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తున్నారు. అంటే రామసహాయం రఘురాం రెడ్డి అంటే ఏదైతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ట్రిబులార్ అని చెప్తున్నారో 3 అనేది ఆయన కలిసి వస్తున్న అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది యాదృచ్ఛికమో లేదా ఆయన అదృష్టమో తెలియదు, కానీ 2 సార్లు పదవి యోగం జస్ట్ మిస్ కాగానే 3వసారి ఆయనకు కాలం కలిసి వస్తుంది. రాజకీయం ఆ రకంగా ఆయనకు అనుకూలంగా మలిచిందని చెప్పవచ్చు. అదే నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు సిపిఎం, సిపిఐ 3 పార్టీలు కూడా ఆయన గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే అక్కడ కూడా 3వ నెంబర్ లక్కీ నెంబర్ అని చెప్పవచ్చు. దాంతోపాటుగా పోస్టల్ ఏదైతే బ్యాలెట్లో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల బ్యాలెట్లో ఆయన నెంబరు 3 అంటే రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాలెట్ పేపర్లో 3వ నెంబరు ఆయనకు కేటాయించారు. అంటే ఆల్ఫాబెటిక్ సిస్టంలో. అంటే ఇది కూడా 3వ నెంబర్. అంటే 3 అనేది రఘురాం రెడ్డికి కలిసి వచ్చే అంశం అని చెప్పిన విధంగా కార్యకర్తలలో చర్చ కొనసాగుతుంది. దాంతోపాటుగా ఖమ్మం జిల్లాలో అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ 3 కూడా కలగలిపిన అభ్యర్థిగా రఘురాం రెడ్డి రంగంలో ఉండడంతో రఘురాం రెడ్డి విజయం నల్లేరిపై నడకని చెప్పవచ్చు. కేవలం మెజార్టీని పెంచుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం మీద ఆయన రాజకీయ నేపథ్యం చూసుకుంటే 3 అనేది ఆయనకు కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు. ఇటు 3 పార్టీలు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయి, 3 మంత్రులు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు. ఆయన బ్యాలెట్ పేపర్లో 3వ నెంబరు 2 సార్లు చేజారిపోయి 3వసారి పార్లమెంట్ సభ్యుడిగా బరిలో నిలుస్తున్న నేపథ్యంలో 3 అనేది రఘురాం రెడ్డికి అచ్చొచ్చిన నెంబర్ అనేది ఆయన
అనుచరులు చెప్తున్న మాట. మొత్తం మీద రామసాయం రఘురామరెడ్డి ఖమ్మం జిల్లా ఎప్పుడో 6 దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లా నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిన ఖమ్మం జిల్లా వాస్తవుడిగానే, ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగానే ప్రస్తుతానికి తన నేపథ్యాన్ని అంతా కూడా విస్తృతమైన ప్రచారం కొనసాగిస్తారు. దాంతోపాటుగా పార్లమెంటు బరిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రామసాయం రఘురామరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన 2,80,000 మెజార్టీ తిరిగి పార్లమెంటు సభ్యుడిగా పొందేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మెజార్టీ అటు ఇటు అయినా మొత్తం మీద రామసాయం రఘురామరెడ్డి గెలుపు అనేది